హలో వ్యూవర్స్, మీరంతా చూస్తున్నారు హంటర్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన వీడియో వచ్చేసి టెక్ న్యూస్ అనమాట. ఇది రెండో ఎపిసోడ్ మన ఛానల్లో. అయితే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనం ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే కొన్ని ఫోన్స్కి అయితే అఫీషియల్గా రోల్ అవుట్ చేస్తామని చెప్పేసి ఒక పోస్టర్ అయితే బయటకు వచ్చింది. మీరు ఇప్పుడు చూస్తున్న ఆ పోస్టరే. ఫస్ట్ వచ్చేసరికి రెడ్మీ K30 Pro ఉంది, తర్వాత ఎస్ఎస్ Zenfone 6 అండ్ రియల్మీ X50 Pro, OnePlus 8, OnePlus 8 Pro, Xiaomi Mi 10 Pro, Mi 10, Samsung Galaxy S20, S20 Ultra, Pixel 2, Pixel 2 XL, Pixel 3, Pixel 3 XL అండ్ పిక్సెల్ డివైజెస్ మొత్తం అయితే ఉన్నాయి. ఒప్పో Find X2 Pro అండ్ రెనో 3 Pro, S2 కూడా ఉన్నాయి దీంట్లో. వీటన్నిటికీ అయితే ఫస్ట్ బ్యాచ్లో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎంఐ గురించి. ఎంఐ రెడ్మీ 9i అయితే 15వ తారీఖు, సెప్టెంబర్ 15వ తారీఖు అయితే లాంచ్ ఈవెంట్కి అయితే వాళ్ళు అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. దీని కీ స్పెక్స్ వచ్చేసరికి 6.53 ఇంచెస్ IPS LCD డిస్ప్లేతో అండ్ మీడియాటెక్ హెలియో G25 ప్రాసెసర్తో. సెల్ఫీ క్యామ్ వచ్చేసరికి 5 MP ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 13 MP అయితే ఉంటుంది. 4GB ర్యామ్ 64 ఇంటర్నల్లో ఒక మోడల్, 4GB ర్యామ్ 128 స్టోరేజ్తో ఇంకొక మోడల్, 5000 mAh బ్యాటరీ లైఫ్తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. దీంట్లో కలర్స్ వచ్చేసరికి నేచర్ గ్రీన్, సీ బ్లూ అండ్ మిడ్ నైట్ బ్లాక్ అని 3 కలర్స్లో అయితే దీని అయితే లాంచ్ చేయబోతున్నారంట. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12, MI 12తో ఆండ్రాయిడ్ 10తో వస్తున్న ఎంఐ ఫోన్ అయితే మనం చెప్పుకోవచ్చు. శాంసంగ్ వాళ్ళకైతే ఒక అప్డేట్ అయితే రూల్ అవుట్ చేస్తుంది. Note 20కి, Samsung Galaxy S20కి అండ్ A50కి ఇంకా కొన్ని డివైజెస్కి అయితే శాంసంగ్ అయితే ఒక అప్డేట్ని అయితే ఇచ్చింది. దీంట్లో అయితే సెక్యూరిటీ ప్యాచ్ అయితే అప్డేట్ చేసినట్లయితే వీళ్ళైతే చెప్తున్నారు. మీరైతే శాంసంగ్ డివైజెస్ ఏమైనా యూస్ చేస్తూ ఉండైతే ఒకసారి మీకు అప్డేట్ వచ్చిందో లేదో అయితే చెక్ అయితే చేసుకోండి. LG రొటేటింగ్ డిస్ప్లే మొబైల్ మీద వర్క్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దీంట్లో మెయిన్ డిస్ప్లే వచ్చేసరికి 6.8 ఇంచెస్ మెయిన్ స్క్రీన్ అయితే ఉంటుంది. సెకండరీ స్క్రీన్ వచ్చేసి 4 ఇంచ్ అయితే ఉంటుంది. ఇదైతే స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్తో అయితే రాబోతున్నట్టయితే చెప్తున్నారు. అండ్ రేర్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఈ ఫోన్ అయితే రానుందంట. మరి సెల్ఫీ క్యామ్ ఎంతో అయితే ఇక్కడ ఏమైతే మెన్షన్ చేయలేదు. ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు అబద్ధం మనకి ఫోన్ రిలీజ్ అయినప్పుడు అయితే తెలుస్తుంది. సెప్టెంబర్ 15th అయితే యాపిల్ అయితే ఒక లాంచ్ ఈవెంట్ని అయితే అనౌన్స్ అయితే చేసింది. ఇది పొద్దున వచ్చేసరికి మార్నింగ్ 10 o'clock అయితే ఈ ఈవెంట్ అయితే జరగనుంది. దీంట్లో ఏమేమి మొబైల్స్ లేదా కొత్త కాన్సెప్ట్స్ అయితే ఏమేమి తీసుకొస్తారో అయితే వేచి చూడాల్సింది. జియోని M12 Pro అయితే చైనాలో అఫీషియల్గా అయితే ఈ మొబైల్ని తొందరలో అయితే లాంచ్ అయితే చేయనుంది. ఇదైతే 6.2 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో మీడియాటెక్ హెలియో P60 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. దీంట్లో బేసిక్ వేరియంట్ వచ్చేసరికి 128GB మోడల్ అయితే బేస్ వేరియంట్గా అయితే తెస్తున్నారు. దీంట్లో 2 మోడల్స్ తెస్తున్నారు. 128GB మోడల్ ఒకటి, 8GB ర్యామ్ 128GB మోడల్ ఒకటి. సెల్ఫీ క్యామ్ వచ్చేసరికి 13 MP సెల్ఫీ క్యామ్ అయితే ఉంది. 16+5+2+2 MP క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది రేర్లో. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే ఈ మొబైల్ రానుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దీంట్లో ఒక విశేషమైన అయితే చెప్పుకోవచ్చు. అలాగే 4000 mAh బ్యాటరీతో. అండ్ ప్రైస్ వచ్చేసరికి 7000, బేస్ వేరియంట్ వచ్చేసరికి 7500 రూపాయలు అయితే అక్కడ మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 7500కి అయితే బేసిక్ వేరియంట్ అయితే ఉంది. ఇంకా హయ్యర్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ అయితే 9300 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. ఈ మొబైల్ ఇండియాకి తీసుకొస్తే అయితే గట్టి. రెడ్మీ Note 10 సిరీస్ అయితే మొబైల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. కొన్ని కీ స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయితే అయినాయి. ఈ మొబైల్ వచ్చేసరికి 6.67 LCD ఫుల్ HD+ డిస్ప్లేతో అయితే రాబోతుంది. 120Hz రీఫ్రెష్ రేట్ ఒకటి, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో రాబోతుంది ఈ మొబైల్. 48 MP మెయిన్ కెమెరాతో అండ్ 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో, MI 12తో, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10తో అయితే ఈ మొబైల్ అయితే రానుంది. మీరు చూస్తున్న మొబైల్ అయితే Nokia 3.4 అండ్ ఈ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అయితే లీక్ అవుతాయని. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ IPS LCD HD+ డిస్ప్లేతో అయితే ఈ ఫోన్ అయితే రానుంది. స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ని అయితే ఈ మొబైల్లో యూస్ చేశారు. 8 MP ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 13+5+2+
2 మెగాపిక్సెల్ కెమెరా అయితే దీంట్లో అయితే యూజ్ చేశారు. ఈ మోడల్ వచ్చేసరికి 3GB ర్యామ్ వేరియంట్ ఒక్కటే లాంచ్ చేశారు. 332 అండ్ 364 స్టోరేజ్లో అయితే దీన్ని అయితే అమ్మబోతున్నారు. 4000 mAh బ్యాటరీ అయితే ఉంది. రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అండ్ 3 కలర్స్లో ఈ మొబైల్ అయితే రానుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తో అండ్ 3GB ర్యామ్ 32 ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఈ మొబైల్ అయితే రానుంది. దీని ప్రైస్ చూసుకుంటే 12,400 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే ఉంది. ఇంత ఓవర్ ప్రైస్లో నోకియా అయితే ఎందుకు మొబైల్స్ అయితే తీసుకొస్తుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడైతే చూస్తుంది రియల్మీ 7i అయితే లీక్ అయిన రెండర్ ఇమేజ్ అయితే చూస్తున్నారు. ఇదైతే ఇంటర్నెట్లో లీక్ అయింది. ఈ డిజైన్లోనే వస్తుంది. ఈ డిజైన్లో ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉంటాయా అనేది అయితే ఫోన్ లాంచ్ అయిన తర్వాత అయితే మనకైతే తెలుస్తుంది. మోటో G9+ అని అయితే ఒక మొబైల్ అయితే ఇంటర్నెట్లో గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయితే అయింది. ఇక్కడ రెండర్ ఇమేజ్ చూసుకున్నట్టయితే ఈ ఫోన్ పంచ్ హోల్ కెమెరాతో అయితే రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ర్యామ్ చూసుకుంటే బేసిక్ వేరియంట్ 4GB ర్యామ్ 64 ఇంటర్నల్తో రాబోతున్నట్టయితే తెలుస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తో అండ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో అయితే రానున్నట్లయితే తెలుస్తుంది. అండ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చూస్తున్నారు హంటర్ టెక్ ఇన్ తెలుగు అండ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.